వసంత్ కుమార్. నేను D3 పోలీస్ స్టేషన్ నుంచి ఇన్స్పెక్టర్ విక్రమ్ను మాట్లాడుతున్నాను. చెప్పండి. ఎస్పీ కొడుకు లెటర్ రాసి హీస్ బిన్ మిస్సింగ్. ఆ కేసుకి సంబంధించి ఒక చిన్న ఎంక్వైరీ చేయాలి. కొంచెం స్టేషన్కి రాగలరా? ఐఎమ్ రియల్లీ షాక్డ్. బికాస్ ఇవాళ పొద్దున్నే ఆ కుర్రాన్ని నేను కలిశాను. నేను ఈ వీకెండ్కి భీమవరం గెస్ట్ హౌస్కి వచ్చాను. అందువల్ల ఓకే, ఈ రోజు నైట్ నేను మిమ్మల్ని ఖచ్చితంగా మీట్ అవ్వాలి. షో. ఓకే. గాడ్. అరుణ్, ఈ నెంబర్ లొకేషన్ ఎక్కడుందో ట్రేస్ అవుట్ చేయండి. సరే సార్. అది భీమవరమేనా అని చూసి చెప్పండి. ఓకే సార్. ఓకే. సో సారీ సార్. తను అలా చేసే క్యారెక్టర్ కాదు విక్రమ్. దట్స్ నాట్ హిస్ క్యారెక్టర్. తను చాలా బోల్డ్, అచ్చం వాళ్ళ అమ్మలాగా. ఎప్పుడు హోటల్ నుంచి ఫోన్ వచ్చిందో అప్పుడే నాలో ఉన్న పోలీసు మాయమైపోయాడు. నిజం చెప్పాలంటే నాలో భయం మొదలైంది విక్రమ్. నాకెందుకో ఇది మిస్సింగ్ కేసులా అనిపించట్లేదు. మీరేమంటున్నారు విక్రమ్? కాదు, నా అనుమానమే సార్. జరుగుతుందంతా చాలా తప్పుగా ఉంది సార్. మీరు ఏమంటున్నారు? అవును సార్, మీ కొడుకు ఆడుకుని వచ్చిన బ్యాడ్మింటన్ బ్యాగ్ పెట్టిన చోట పెట్టినట్టే ఉంది సార్. షూ ర్యాక్లో షూస్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ప్రాక్టీస్కి వెళ్ళి వచ్చిన మీ అబ్బాయి సడన్గా లెటర్ రాసి పెట్టి కనిపించకుండా పోయినట్టుగా ఎటువంటి ఆనవాళ్ళు లేవు సార్. అబ్బాయి రాసిన లెటర్లు కూడా గగ్గారు అనేది కనిపించలేదు సార్. అది ఉదయం మీరు నాతో చెప్పినట్టు ఏమీ జరగదు కదా విక్రమ్? సార్, ఐ హోప్ 24 అవర్స్ లోపల మీ అబ్బాయి మీ ముందుంటాడు సార్. అమ్మా. సార్, ఇక్కడ పనిచేస్తున్నారు. ఆఖరిగా నరేష్ బయటికి వెళ్ళినప్పుడు చూసిన ఒకే ఒక విట్నెస్ ఈవిడే. సో మనకు లీడ్ దొరికింది సార్. కూర్చోండి. ఆ కుర్రాడిని ఎక్కడ చూసావు? 4వ ఫ్లోర్లో క్లీన్ చేస్తున్నాను సార్. అప్పుడు చూశాను. కూడా ఎవరైనా ఉన్నారా? వేరే ఎవరు లేరు సార్, నేను మాత్రమే ఉన్నాను. 4th ఫ్లోర్ అంత పెద్దది కదా, మీరు ఒకరైనా క్లీన్ చేశారు? ఎప్పుడు పొద్దున్న 6 గంటలకి మేం ముగ్గురమే పనిచేస్తూ ఉంటాం సార్. ఈ రోజు ఒక కస్టమర్ వామిట్ చేశారని నన్ను ఒక్కదాన్నే రమ్మన్నారు. ఓకే, అప్పుడు ఏం జరిగింది? నేను క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు నా మాపును తోసుకుంటూ వెళ్ళిపోయాడు సార్. సార్, చూసి వెళ్ళండి సార్. నేను కోపంలో చూసుకొని వెళ్ళరా అని అడిగాను. ఆయన తిరుగు కూడా చూడలేదు సార్, విచిత్రంగా నడుచుకుంటూ వెళ్ళాడు. అప్పుడు అమ్మాయి విచిత్రంగా నడుచుకుంటూ వెళ్ళడం చూశాను సార్. విచిత్రంగా నడుచుకుంటూ వెళ్ళాడు సార్. సార్, ఎస్, సీసీటీవీ ఫుటేజ్ రెడీ సార్. ఓకే, చూడండి, మేము ఎప్పుడు పిలిచినా స్టేషన్కి రావాలి. మాకు చెప్పకుండా మీరు ఊరు దాటి వెళ్ళకూడదు. ఓకే సార్. సార్, సీసీటీవీ ఫుటేజ్ రెడీ అంట, చూద్దాం సార్.